హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఈ యొక్క వీడియోలో రికవరీ ఏజెంట్లు ఏ విధంగా వాళ్ళ యొక్క పరిమితులు దాటి మాట్లాడతారో మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఆ విధంగా మాట్లాడినప్పుడు కస్టమర్ ఏ విధంగా కౌంటర్ చేయొచ్చో మీరు చూడొచ్చు. ఎందుకంటే రికవరీ చేయడం అనేది తప్పు కదండి. బట్ రికవరీ చేసేటప్పుడు అన్ని బ్యాంక్స్కి, ఎన్బిఎఫ్సి యాప్స్కి ఆర్బీఐ అనేది కొన్ని గైడ్లైన్స్ ప్రొవైడ్ చేసింది. ఓకే, సో రికవరీ ఏజెంట్స్ ఈ యొక్క గైడ్లైన్స్ ఫాలో చేస్తూ మాత్రమే రికవరీ చేయాలి. బట్ వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క పాకెట్లకి మనం డబ్బులు తీసుకున్నట్టు కస్టమర్స్ని అరేంజ్మెంట్ గురి చేస్తారండి. ఓకేనా, సో భయపెడుతుంటారు కొన్నిసార్లు. సో ఈ యొక్క వీడియోని చివరి దాకా చూడండి. సో ఏ విధంగా కన్వర్జేషన్ అయిందో మీరు చూడొచ్చు ఇందులో. హలో హలో చెప్పండి. నేను క్రెడిట్ పే హెడ్ ఆఫీస్ బెంగళూరు నుంచి. నా పేరు రాణి సార్. రాణి గారు, కొంచెం ఫండ్ ఇష్యూ ఉంది మేడం, చేస్తాను. సరే సార్. ఫండ్ ఇష్యూ ఉంది కొద్దిగా, అందుకే టైం పడుతుంది. ఎన్ని రోజులు సార్? 3 months ఆల్రెడీ డిలే అయింది కదా. 3 months ఇచ్చాము టైం, కట్టడమే లేదు. ఎస్ మ్యామ్, బట్ డ్యూ అయినా క్లియర్ చేస్తే మేము ఏదైనా ముందరకు టైం ఇవ్వగలం సార్. లేదు అంటే అస్సలు ఇవ్వలేము. ఆ నోటీస్ వచ్చింది, అయినా కానీ రెస్పాన్స్ లేదు, పేమెంట్ లేదు. ఎలా మరి? క్రెడిట్ బి అండి. అవును సార్. ఎంత టోటల్ అవుట్స్టాండింగ్ ఎంత ఉన్నది సార్ టోటల్ అవుట్ స్టాండింగ్ లో 58 వరకు ఉంది. 3 months డ్యూ అయితే మాకు ఇప్పుడు పెండింగ్ లో ఉండేది. ఆ 3 months డ్యూ అమౌంట్ మీకు చెప్తాను, ఒక నిమిషం లైన్ లో ఆగండి. 26,251 రూపీస్ ఉంది సార్. చేస్తాం, ఒక 10 days టైం తీసుకొని క్లియర్ చేసేస్తాం. 10 days లేదు సార్. అంత టైం ఉంటే మీకు ఎందుకు ఇవ్వండి సార్. ఒక డ్యూ క్లియర్ చేయండి, 1 day అలా టైం తీసుకొని. 1 day కష్టం మేడం. 9,114 రూపాయలు సార్ ఉండేది, కానీ మీరు 6,968 క్లియర్ చేయండి ఒక డ్యూ. కరెక్ట్ గానీ ఒక 10 days టైం కావాలి మేడం, కొంచెం ఫండ్ ఇష్యూ ఉంది. యాక్చువల్ మనీ నాకు వచ్చేది ఉందన్నమాట, వాళ్ళు ఒక 10 days టైం పెట్టారు. చూడండి, మీరు ఫండ్ ఇష్యూ అంటే మాకేం ఐ మీన్ కొట్టింగ్ కాదు సార్, వింటున్నాము. బట్ ఇక్కడ 3 months డ్యూ ఏదైతే క్లియర్ కాలేదో అది మేము కూడా వేరే కంపెనీ నుంచి ఫండింగ్ ఇచ్చిండేది కదా. సో ఆ కంపెనీ నుంచి మాకు కూడా ప్రెజర్, వాళ్ళ నుంచి మాకు కూడా నోటీస్ రిసీవ్ అవుతుంది కంపెనీకి, ఈ విధంగా మా రీపేమెంట్ మీరు ఇంకా ఇవ్వలేదు అనేసి. ఓకే ఓకే. సో మేము మీకు ఇంకా టైం ఇవ్వలేము. ఏదో కొద్దిగా అయినా కడితే మేము మీరు కట్టిందని వాళ్ళకి చూపెట్టి ఇంకొంచెం టైం ఇవ్వండి మా కస్టమర్ కని మేము రిక్వెస్ట్ చేయగలం. కరెక్టే కానీ మేడం, ఇప్పుడు నాకే ప్రాబ్లం ఉంది కదా అట్లా. కరెక్టే సార్, 3 నెలలు ఇచ్చాం సార్. రీసెంట్ గా మీకు ప్రాబ్లం ఉండొచ్చు, 1 month. ఓకే, మేము కూడా అగ్రీ చేస్తాం. పర్సనల్ హెల్త్ ప్రాబ్లం అంటే 1 month ఫిక్స్డ్ టైం ఫ్రేమ్ లో ఉండదు కదా మేడం ప్రాబ్లం అంటే. అవును సార్, ఇప్పుడు మీరే ఒకసారి వినండి. నవంబర్ లో మీరు డిలే చేశారు. ప్రాబ్లం వచ్చింది. మీరు ఏమంటున్నా యాక్చువల్గా మీరు చెప్పేది ఒకటే మేడం, 3 months పేమెంట్ కాలేదు, పేమెంట్ చేయండి అంటున్నారు. ఓకేనా, సో నాకు ఫండ్ ఇస్తుందని నేను చెప్తున్నాను. ఓకేనా. అవును సార్, ఇప్పుడు నవంబర్ ఫండ్ ఇష్యూ అనుకున్నాం, డిసెంబర్ సార్. అదే చెప్తున్నారు, ప్రాబ్లమ్స్ ఒకటే మంత్ ఫిక్స్ అదే పీరియడ్ లో ఉంటాయని చెప్పి మీరు ఎట్లా చెప్తారు మేడం? చెప్పలేదు కదా. ఎవ్రీ మంత్ ప్రాబ్లం ఉంటది అంటే దాన్ని కూడా కంపెనీ మీకు అలా ఎవ్రీ మంత్ ప్రాబ్లం ఉంటది, మీరు డిలే చేసి క్లియర్ చేయండి అని అయితే కంపెనీ ఇవ్వలేదు కదండి సార్. కంపెనీ చెప్పండి, మీ నుంచి మీరు చెప్తున్నారు, మేము అగ్రీ చేస్తాం. ఓకే, ఎప్పుడు ప్రాబ్లం వస్తుందో తెలియదు మేడం అంటున్నారు. సరే, మేము కూడా మీకు ఎప్పుడు ప్రాబ్లం వస్తుందో, మీరు ఇలా ఉంటది అలా ఉంటది అని మేమేం అప్పుడు కలగలేదు కదండి సార్. ఇచ్చారు కాదు కదండి కంపెనీ. కంపెనీ కళల మీద ఇస్తుందా మేడం? కంపెనీ కళల మీద ఇస్తుందా, సిబిల్ స్కోర్ పైన ఇస్తుందా? ఏంటి? కంపెనీ కళల మీద ఆధారపడి ఇస్తుందా లోన్, లేదంటే సిబిల్ స్కోర్ పైన ఇస్తుందా? సిబిల్ స్కోర్ ట్రాక్ బాగుంది కాబట్టి ఇచ్చింది కదా. మీరు కరెక్ట్ గా కడతారు అనే దీంతో ఇచ్చాం కదా. మీరు ప్రీ రీజన్స్ చెప్తే కంపెనీ వింటదా చెప్పండి? ఎన్ని రోజులు వింటది? 3 months విన్నాము, ఓకే. ఇంకా అంటే ఎలా చెప్పండి మీరే? 10 days టైం పడుతుంది మేడం. సివిల్ మీద ఇచ్చామనుకున్నాం సార్, మీ సివిల్ స్కోర్ మీద ఇచ్చామనుకున్నాం. బట్ ఆ రోజు మీరేమి ఇచ్చారు మాకు? ట్రస్ట్ ఆన్ టైం కడతామనే కదా. మరి ఆన్ టైం మీ ట్రస్ట్ పోయింది కదా. ఆన్ టైం ఆల్రెడీ 3 days చేసాం మేడం, ప్రాబ్లం వస్తుంది కాబట్టి పేమెంట్ అయిపోయింది కదా. అదే సార్, ప్రాబ్లం వస్తుందని ఇప్పుడు మేము కూడా 3 కట్టమని మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు కదా. ఒకటే క్లియర్ చేయండి సార్. నాకు ఒక 10 days టైం పడుతుంది చెప్తున్నాను మేడం, ప్రాబ్లం అది. 1 EMI మీకు మళ్ళీ 10 days అస్సలు ఇవ్వలేము సార్, అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకోండి మేడం, మా ప్రాబ్లం అర్థం చేసుకోవాలి కదా. ఏమో సార్, మీరు ఇలా మాట్లాడితే మరి ఇంకొకసారి లోన్ దొరుకుతుందా మీకు ఎక్కడైనా? మీరే ఆలోచించండి. మా దాంట్లోనే కాదు, వేరే ఎక్కడైనా దొరుకుతుందా ఇలా డిలే చేసి మీరు పేమెంట్ చేస్తుంటే? మేడం ఇప్పుడు మాకు తెలుసు మేడం, ప్రాబ్లం ఉంది కాబట్టి మేము పేమెంట్ చేయట్లేదు కదా, కొంచెం టైం అడుగుతున్నాము. రిక్వెస్టింగ్ బ్యాంక్. సరే సార్, మీరు రిక్వెస్ట్ చేయండి, నో ఇష్యూ. నేను అగ్రీ చేస్తాను. మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు కూడా అగ్రీ చేయండి. మేము అగ్రీ చేస్తున్నాం, అదే వర్క్ మీద ఉన్నా కదా. ఇప్పుడు పేమెంట్ పైన వర్క్ అడగండి సార్. 10 days ఇవ్వలేము సార్, ఇచ్చే ప్రాసెస్ ఉంటే మీకు 3 months ఇచ్చే వాళ్ళం 10 days ఎందుకు గొడవ పడతాము మేడం? 3 months మీరు టైం ఇవ్వరు మేడం, డైలీ కాల్ చేశారు కదా, మీ కాల్ ఇప్పించి మాట్లాడినా కదా. అవును సార్, డైలీ కాల్ చేసి ఎస్టిమేట్ చేయాలి, అది కంపెనీ రెస్పాన్సిబిలిటీ. ఏ టైంలో మీరు పేమెంట్ చేస్తారో మాకెలా తెలుస్తుంది? అవును మేడం, 1 month టైం ప్రీవియస్ అడిగాను కదా, అడిగితే మీరు ఇవ్వలేదు కదా టైం. మీకు
ప్రతిరోజు మీకు ఇంటిమేట్ చేయడం కంపెనీ బాధ్యత సార్. రేపు అంటారు మీరు నాకు కాల్ చేస్తారా అంటారు, అప్పుడేం చెప్పాలి దానికి సమాధానం కంపెనీ? అది కాదు మేడం, ఇప్పుడు డ్యూ డేట్ ఉన్నది, నాకు డ్యూ డేట్ మిస్ అయిపోయింది. నేను టైం అడిగాను, టైం అడిగితే మీరు ఇనిషియల్ గా టైం గ్రాంట్ చేయలేదు మేడం. డైలీ కాల్ చేసి పేమెంట్ గురించి రిమైండ్ చేస్తున్నా అడుగుతున్నారు కదా. టైం ఇచ్చిన ఎలా అయితే చెప్పండి. కంపెనీ డ్యూటీ, బట్ 90 days వరకు మీకు మరి కంపెనీ డ్యూటీ అనేది మీరు టైం ఇచ్చినట్టు చెప్పొద్దు కదా మేడం. టైం ఇవ్వలేదని చెప్పాలి మీరు అప్పుడు. టైం ఇవ్వకపోతే మీరు ఎలా ఉన్నారు మరి ఇంత ఫ్రీగా? కాల్ చేస్తున్నాం అంతే కానీ ఇంటి వరకు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు కదండి సార్. అలా అంటే టైం ఇచ్చినట్టు కదా దానికి. మేడం కాల్ చేసి రివర్స్ గా మాట్లాడడం తప్పు కదండి సార్. రివర్స్ లో మాట్లాడలేదు మేడం, టైం పడితే అడుగుతున్నాం కదా. అవును సార్, మేము కూడా చెప్తున్నాం 1 or 2 days మీరు ఒక ఈఎంఐ క్లియర్ చేయండి. మీకు 10 days మళ్ళీ ఇవ్వలేము సార్. 10 days టైం కావాలి మేడం ఖచ్చితంగా. 1 or 2 EMS మాట్లాడతాం మేడం. 1 or 2 EMS చెప్తాను. దాంట్లో అగ్రీ చేయలేము. మొత్తం క్లాస్ చేస్తారో చెప్పండి. 10 days నేను తీస్తా టైం. అంటే మొత్తం అంటే కష్టం మేడం, అరేంజ్మెంట్ కాలేదు మేడం. ఇది కాదు అది కాదు ఎలా సార్ మరి? టైం కావాలి మేడం, మీకు అదే చెప్తున్నాం కదా. అవును సార్, మీకు ఒక 6,000కి మళ్ళీ 10 రోజులు ఎక్కడ ఇవ్వమంటారు టైం? అకౌంట్ NPI రేంజ్కి వెళ్ళింది. మీరు ఇంకా 10 days టైం తీసుకొని ఫర్దర్ గా అసలు ₹1 కూడా లోన్ దొరకదు. అలాంటి సిచ్యువేషన్ లో ఉంది ప్రొఫైల్. అర్థం చేసుకోకుండా మళ్ళీ 10 days అంటే ఎట్లా సార్? మీరు 10 days కి మొత్తం 58,000 క్లోజ్ చేస్తారని మాకు గ్యారెంటీ ఇవ్వండి, నేను మాట్లాడతా. లేదు అంటే అసలు టైమే ఇవ్వరు. కాదు మా మొహం మీద ఇస్తారు ఎందుకు ఇంత టైం ఇస్తున్నారని. కస్టమర్ ప్రాబ్లం ఉందని చెప్పండి మేడం. ఎందుకు ప్రాబ్లం ఉందని 3 నెలలు చెప్పాం సార్. ఇప్పుడు పోయి మళ్ళీ చెప్పామంటే ఎలా తిడతారో అలా తిడతారు. మీకు ప్రాబ్లం ఉంది, కంపెనీ కూడా ప్రాబ్లం. మీరే చెప్పండి, కంపెనీ కూడా ప్రాబ్లమే అంటారు మేనేజర్. అప్పుడు మేనేజర్ కి ఏం సమాధానం చెప్పాలి మీరు చెప్పండి చూద్దాం. మేడం ప్రీవియస్ ఆన్ టైం పేమెంట్ బాగానే చేశాను కదా మేడం, చూసుకోండి. అది ట్రాక్ చెక్ చేసుకోవాలి. ప్రీవియస్ తిన్నాము, ప్రీవియస్ బాగున్నాం మేడం, ఓకే అగ్రీ చేస్తాం. అలా మనమని ఇప్పుడు మానేయలేం కదండి సార్. డైలీ నీడ్స్ అనేది జరుగుతూనే ఉండాలి. మనం తిండం ఆపేయలేము, మన పనులు ఆపేయలేము, మన అవసరాలు ఆపేయలేము, మన ఇబ్బందుల్ని ఆపేయలేము. మరి ఇది కూడా 3 నెలలు పాస్ కట్టాం కదా, ఇప్పుడు ఆగండి అంటే ఇప్పుడు ఆగాం కదా 3 నెలలు. మేడం 3 నెలలు మీరు ఆగలేరు మేడం. మీరు నంబర్ ఆఫ్ కాల్స్ టన్స్ ఆఫ్ కాల్స్ చేశారు కదా. తెలుగు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. ఏ బ్యాంక్ అయినా ఏ ఫినాన్స్ కంపెనీ అయినా మీకు వచ్చి ఫోర్స్ఫుల్ గా మీ దగ్గర కట్టించుకోలేదు. మీకు టైం ఇచ్చే కాల్ చేసి ప్రతిరోజు ఇంటిమేట్ చేస్తారు, సార్ మీరు లోన్ రీపేమెంట్ పెండింగ్ ఉంది కట్టండి కట్టండి అని. అది తప్పు లేదు, ఎందుకంటే మీరు డిలే చేశారు, అది మీ సైడ్ ఉంది. మా సైడ్ నుంచి మేము టైం ఇస్తున్నాం, కానీ రిమైండ్ చేయడం కూడా మా రెస్పాన్సిబిలిటీ. రిమైండ్ చేయండి మేడం, వద్దని చెప్పట్లేదు కదా. అది ఇప్పటి వరకు అయిపోయింది కదండి సార్. ఇంక ఇవ్వలేము ఆ రిమైండ్ కూడా. ఖచ్చితంగా మాకు పేమెంట్ అవ్వాలి అంటున్నాం మేము. ఖచ్చితంగా 10 days కావాలని నేను అంటున్నాం మేడం. 10 days మేము ఇవ్వలేమని కదండి సార్ చెప్తున్నాము. అంటే మీరు అగ్రీ చేయనప్పుడు మేము ఎలా అగ్రీ చేయాలి సార్? మేడం మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు కస్టమర్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు అందరికి ఇవ్వలేరు కదా, కొంతమందికి ఇవ్వాలి కదా. ఇవ్వాలి సార్, అది 3 నెలలు మేము ఇచ్చాము అంటున్నాము. నాకు డైలీ కాల్స్ రాకపోతే మీరు 3 నెలలు టైం ఇచ్చినట్టు నాకు ఫ్రీగా వదిలేసినట్టు. మీరు టన్స్ ఆఫ్ కాల్స్ చేసుకుంటా ఎలా వదిలేసినట్టు మేడం? మీరు మేడం నాకు తెలుగు అర్థమవుతుంది కాబట్టి మీరు తెలుగులో కమ్యూనికేట్ చేస్తున్నారా ఇంగ్లీష్ లో చేస్తున్నారా మీరు తెలవట్లేదా? మీకు 3 months టైం ఇచ్చాం సార్. ఎక్కడ ఇచ్చారు మేడం? ప్రతిరోజు మేము ఫోర్స్ చేసామా వచ్చి మీ ఇంటి దగ్గర కూర్చొని ఫోర్స్ చేసామా కట్టమని? అవును మేడం, 10 రోజులు కూర్చుంటారా? ఇంటి దగ్గర కూర్చుంటారా 10 రోజులు? ఇంటి వరకు వచ్చి మీరు ఇప్పుడు కట్టాలని కట్టించుకున్నారా? ఏంటి ఇంటి దగ్గరకు వచ్చి ఇప్పుడు మీరు కట్టాలి సార్ అని కట్టించుకున్నారా? లేదు కదా మేడం. ఇప్పుడు ఇంటి దగ్గరకు వచ్చినా ఉంటేనే కడతాం కదా ప్రాబ్లం. దాని మీనింగ్ ఏంటి? మీకు ఫోన్ వస్తుంది అంతే, కానీ మిమ్మల్ని ఫోర్స్ఫుల్ గా కూర్చొని మా డబ్బులు మాకు పెట్టేసి మొత్తం కట్టించుకోలేదు కదా మేడం. ఇది థర్డ్ పార్టీ అది కదా మేడం. చిన్న ఏదో ఫైనాన్స్ కంపెనీ, మన డైలీ రోడ్ల పై ఫైనాన్స్ కంపెనీ, అది ఇంకో రిప్యుటేషన్ ఉంటుంది కదా, దీనికి ఫార్మాలిటీ ప్రోటోకాల్ ఉంటుంది కదా. డైలీ ఇంటికాడ వచ్చి కూర్చున్నమాట ఎందుకు కూర్చుంటారు మేడం? అట్లా ఒక ప్రోటోకాల్ అది కాదు మేడం. మీరు అరవకండి మేడం, ఫస్ట్ మీరు అరవకండి. వాయిస్ మీద డౌన్ చేయండి మేడం. ఫస్ట్ మీరు వాయిస్ మీద డౌన్ చేయండి కదా. వాయిస్ మీద డౌన్ చేయండి. మీరు చెప్పిన తర్వాత వాయిస్ మీద డౌన్ చేసి మాట్లాడండి మేడం. వాయిస్ డౌన్ చేయండి, వాయిస్ డౌన్ చేయండి, వాయిస్ డౌన్ చేసి మాట్లాడండి, వాయిస్ డౌన్ చేసి మాట్లాడండి, వాయిస్ డౌన్ చేసి మాట్లాడండి, వాయిస్ డౌన్ చేసి మాట్లాడండి, వాయిస్ డౌన్ చేసి మీరు చెప్పిన తర్వాత మీరు చెప్పండి, మీరు చెప్పిన తర్వాత నేను చెప్తాను, ఓకేనా? మీరే వర్షం చెప్పండి. చేయండి, నా అక్కడ గట్టిగా వస్తుంది. అరవండి చూద్దాం. అరవండి మేడం, అరవండి చూద్దాం. నా అక్కడ గట్టిగా వస్తుంది చూద్దాం. మరి అరవండి. అవును చేయలేదు మేడం. 10 days టైం కావాలి. అరుస్తున్నారేంటి మరి? అరుస్తున్నారేంటి? అరుస్తున్నారు మేడం. ఏంటి అరుస్తున్నారు? మీరు అరుస్తున్నారు కాబట్టి నేను అరుస్తున్నాను.
మీరు అరుస్తున్నారు కాబట్టి నేను అరుస్తున్నాను. మీరు అరుస్తున్నారు కాబట్టి నేను అరుస్తున్నాను. మీరు ఎందుకు అరుస్తున్నారు చెప్పండి. మీరు ఎందుకు అరుస్తున్నారు చెప్పండి. మీరు ఎందుకు చెప్పండి. మీరు అడిగిన చెప్పండి. మీరు అడిగిన కాదు మీరు అడిగిన చెప్పండి మేడం. టైం తీసుకొని బెదిరిస్తున్నారా? నేను మీకు ఏం బెదిరిస్తాను చెప్పండి. మరి బెదిరిస్తున్నారు కదా ఇప్పుడు. ఏం బెదిరిస్తాను చెప్పండి. అవును మేడం బెదిరించే మాటలు చెప్పండి. నాకు డైలాగ్ చెప్పండి. ఏం డైలాగ్ బెదిరిస్తాను చెప్పండి నాకు. ఏం డైలాగు? ఏ మాటలతో బెదిరించాలని చెప్పండి నాకు. బెదిరిస్తే అన్నావు కదా సార్. సినిమా కాదు సార్. సరేనా మీకు డైలాగ్ చెప్పడానికి ట్రూత్ చెప్తున్నాము. ఇది సార్ సిచ్యువేషన్ అనేసి. సినిమా ఎవరు చూడట్లేదు మేడం. కాట నాకు సెన్స్ ఉంది. ఓకేనా మీ సినిమా చూస్తున్నా ఆన్ చేసుకోండి. నాకేం తెలుసు. డైలాగ్ అంటున్నారు కదా అందుకు చెప్తున్నారు. డైలాగ్ అంటే మీరు బెదిరించాలని చెప్పారు కదా. ఏం బెదిరించాలని చెప్పండి. మరి బెదిరించాలని చెప్పారు కదా. ఏం బెదిరించాలని చెప్పండి. ఇప్పుడు టైం ఇవ్వలేదు మీరు. అవును మేడం టైం నాకు ఇవ్వలేదు చెప్తున్నా కదా. నంబర్ టన్స్ ఆఫ్ కాల్ చేసినప్పుడు ఎట్లా ఇచ్చిన టైం మీరు నాకు. అవును మేడం డైలీ ఫైనాన్సా రోడ్ల మీద ఫైనాన్స్ ఇది ఒక రిపిటేషన్ యాపే కదా. క్రెడిట్ బి అంటే ఒక రిపిటేషన్ యాపే కదా. వచ్చింటే కూర్చుంటారా మీరు. నమ్మకిస్తున్నారు మీరు నాకు. మేడం వాయిస్ మీద ఫస్ట్ డౌన్ చేసి మాట్లాడండి. మీరు మీ వాయిస్ మెల్లగా కస్టమర్ డామినేషన్ మాట్లాడుతున్నారు. అందుకే నేను వాయిస్ రైట్ చేశాను. నేను ఏమంటున్నాను మేడం మీ వాయిస్ డౌన్ చేసి మాట్లాడితే పేమెంట్ గురించి మాట్లాడండి. ఓకేనా అలాగే మాట్లాడతారు చెప్పండి. అలాగే అవును మేడం ఎలా మాట్లాడతారు చెప్పండి. అవును మేడం సాఫ్ట్వేర్ లో మాట్లాడండి. ఆర్బీఐ గైడ్లైన్స్ మాట్లాడండి. మీరు వాయిస్ రైట్ చేస్తున్నారు. ఏంటి డబ్బు లేకుండా మేడం. అవును మేడం కట్టకపోతే నువ్వు వస్తున్నావు. అగ్రిమెంట్ రాసావా? కట్టకపోతే వాయిస్ రైట్ చేసి మాట్లాడతావు. కట్టకపోతే టెలికాస్టర్లు గంట చూడు ఒక్కసారి మేము ఇచ్చిన అగ్రిమెంట్ ఓపెన్ చేసి చూడు. 3 నెలల తర్వాత డిమాండ్ చేస్తారు. రైట్ కంపెనీ What I'm saying is, listen to me. Yes, you have the right to return money, but what I'm saying is, you should ask with soft tone, madam. You should ask with soft tone. Yes. English వస్తుంది మేడం. హిందీ వస్తుంది ఓకేనా. ఇంగ్లీష్ హిందీ తమిళ్ అన్ని లాంగ్వేజ్ వస్తాయి మేడం ఓకేనా. డబ్బులు లేవంటే మళ్ళీ ఇంగ్లీష్ వచ్చేసింది సార్ గారికి. నీ పాకెట్ లో తీసుకున్నా మేడం. నీ పాకెట్ లో తీసుకున్నా డబ్బులు ఎందుకు వస్తున్నావు. నీ పాకెట్ లో తీసుకున్నా మేడం డబ్బులు అరుస్తున్నావు. నీ పాకెట్ లో కొని చదవకు. నీ పాకెట్ లో కొని చదవ డబ్బులు అరుస్తున్నారు మేడం. అరుస్తున్నారా మీరు పాకెట్ లో కొని చదవ మేడం. ఆర్బీఐ అనవసరంగా ఇంటెన్షన్ ఇష్యూ చేయకండి మేడం. మీ పేమెంట్ కి డిస్ప్యూట్ అవుతుంది మరి ఇష్టం. నేను ఏమంటున్నా మీరు అనవసరంగా అరుస్తే కేసు అనేది డిస్ప్యూట్ లోకి వెళ్ళిపోతుంది. పేమెంట్ మొత్తం రాదు. నేను ఏమంటున్నాను మీరు అనవసరంగా అరుస్తే పేమెంట్ అనేది డిస్ప్యూట్ కేసుకి వెళ్ళిపోతుంది. అర్థమైందా? మీ ఏజెన్సీ పేరు చెప్పండి. మీ ఏజెన్సీ పేరు చెప్పండి. ఎక్కడ మీ లొకేషన్ ఎక్కడ చెప్పండి. బెంగళూరు సార్. బెంగళూరులో అంటే మీరు పేమెంట్ కట్టకపోతే ఇట్లా గట్టిగా అరిస్తే మీకు రైట్ ఉందా? మీకు ఆర్బీఐ అలా వేసిందా మీకు ఇట్లా? మీరు అర్చు స్టార్ట్ చేసినట్టే అర్చాను మేడం. మీరు అర్చు స్టార్ట్ చేసినట్టే మేడం. అర్థమైందా? అవును మేడం నువ్వు గట్టిగా అరుస్తున్నావు కదా. నన్ను డామినేట్ చేస్తున్నావు. వాయిస్ రైట్ చేస్తున్నావు కదా. అందుకే అరుస్తున్నాను నేను కూడా. చూద్దామని అంటే మీరు నా కూడా గట్టిగా అరుస్తామని చూద్దామా అని చెప్పి అరుస్తాను నేను కూడా. ఎస్ మేడం. ఇంకా లంచ్ ఏం తిన్నారు? ఇంత బాగా అరుస్తున్నారు. దానికి మేము అడగట్లేదు కదా. మీరు అరవద్దని నేను చెప్పలేదే. అవును మేడం ఇందాక అన్నారు కదా ఎందుకు వస్తున్నావు అని. దానికి ఆన్సర్ చెప్తాను నేను. అర్థమైందా? నేను ఆన్సర్ చెప్తున్నాను కదా. నువ్వు అడిగిన క్వశ్చన్ మరి ఎందుకు వస్తున్నారు? అవును మేడం ఎందుకు వస్తున్నావు అంటే చెప్పాను కదా. నువ్వు వస్తున్నావు వాటిని అరుసు స్టార్ట్ చేస్తా అని చెప్తున్నాను నేను. ఇవ్వండి టైం ఇందాక ఇప్పటిదాకా మీకు టైం అడిగాను. టైం అడగట్లేదు మేడం. అవును మేడం ఇప్పటిదాకా నువ్వు సాఫ్ట్ కడితే టైం అడిగాను చెప్పేది తినండి. ఇందాక ఇప్పటిదాకా మీరు సాఫ్ట్ కడితే టైం అడిగాను. ఇప్పుడు టైం రిక్వెస్ట్ చేయట్లేదు. ఓకేనా? మీరు ఫర్దర్ ఏముంటే అది చేసుకోండి. నాకు ఇప్పుడు పేమెంట్ అవ్వాలి కదా. 1 అవర్ నాకు 3 EMI క్లియర్ చేసి మళ్ళీ మాట్లాడండి. 3 కాదు 1 EMI చేయ మేడం. డిస్ప్యూట్ కేసు ఎందుకు చేయరు? డిస్ప్యూట్ కేసు మేడం. డబ్బులు కాదు కదా సార్. పేమెంట్ అనేది ఆర్టీపీ. పేమెంట్ ఆర్టీపీ. మేడం ఆర్టీపీ IWDC పేమెంట్
అయ్యో అవునవును సార్, నేను అదే చెప్తాను. మా డబ్బులు కట్టేస్తే మళ్ళీ మీ డబ్బులు ఉంటే అట్లా ఏమైనా చేసుకోండి. ఐడబ్ల్యూటీ పేమెంట్ రాసుకోండి మేడం, ఇష్యూ విత్ టెలికాలర్ సార్ అది మీ డబ్బులకి మా డబ్బులు రాసుకోండి మేడం. ఫీడ్బ్యాక్ రాసుకున్నాడా? ఇష్యూ విత్ టెలికాలర్ ఇందాక సాఫ్ట్ గా అడిగాను, ఓకేనా? మీరు రాణి గారు క్రెడిట్ మీ తరఫున ఫోన్ చేసి ఇష్యూ వేసారు ఆన్ కాల్ లో, కాబట్టి పేమెంట్ అవ్వట్లేదు మేడం. ఓకే, పేమెంట్ ఆర్టీపీ రాసుకోండి. పేమెంట్ ఆర్టీపీ మేడం, పేమెంట్ డిస్ప్యూట్ కేసు మీ ఏజెన్సీ క్లోజే కాదు, మీ ఏజెన్సీలో కేసు క్లోజే కాదు మేడం, అర్థమైందా? అవంతా కథలు వద్దు సార్ మాకి, మేము కథలు కూడా అవన్నీ చూసేసాం సార్. మీరు చెప్పే స్టోరీలు నేను విన్నాను సార్. చెప్పండి, మా చెప్పండి మేడం. డిమాండ్ చేసే రైట్ మాకు ఉంది సార్. అరిసే రైట్ మీకు లేదు మేడం, సాఫ్ట్ గా అడగండి. అరిసే రైట్ మీకు లేదు. రైట్ ఉంది సార్. సాఫ్ట్ వాయిస్ లో మాట్లాడాలి, మెల్లగా రిక్వెస్ట్ చేయాలి. ఇష్యూ ఏముందో కట్టకపోతే కోర్టు తీసుకెళ్ళండి. నువ్వెవరు మాట్లాడడానికి నాకు? నువ్వు రిక్వెస్ట్ చేయాల్సింది, ఎందుకంటే డిలే చేసి 3 నెలల నుంచి టైం తీసుకొని 3 నెలలు 6 నెలలు పేమెంట్ ఉండండి. అరిసే రైట్ లేదు మీకు, అర్థమైందా? పేమెంట్ ఆర్టీపీ అయిపోయింది. చెప్పారు ఎక్కడున్నా చూపెట్టా. డబ్బులు ఏముంటే కట్టేసేవాడిని కదా మేడం, ఎందుకు కట్టకుండా చెప్పండి. ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నారు సార్? హస్బెండ్ అయిపోతున్నారు మరి. అవును మరి హస్బెండ్ లా అంటే నా వైఫ్ లాగా మాట్లాడుతున్నా, హస్బెండ్ లాగా ఫీల్ అయిపోతుంది కదా మేడం. నా వైఫ్ నాకు అలాగే అరుస్తుంది మేడం. నా వైఫ్ అలాగే అరుస్తుంది నా పైన. చెప్పండి, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అని చెప్పండి. చెప్పండి, మీరు చెప్పండి. ఏం చెప్పాలి? ఏం చెప్తామని ఫోన్ చేశారు మీరు? మీరు చెప్పినట్టంతా ఆర్డర్కి అయితే కుదరదు, సరేనా? అవును మేడం, పేమెంట్ అనేది సార్ నేను ఇవ్వనని చెప్పేసాను కదా. అడగలేదు మేడం, మీకు టైం ఎవరు అడిగారు చెప్పండి? టైం అడిగాను మరి పేమెంట్ చేయండి. ఇప్పుడు పేమెంట్ లేదు కదా, అది అప్డేట్ చేయి. అవన్నీ నాకు తెలియదు సార్. పేమెంట్ ఆర్టీపీ మేడం, అదే ఇది కంపెనీ డబ్బులు. పేమెంట్ ఆర్టీపీ మేడం. అవును సార్, అది మీ డబ్బులు కాదు. పేమెంట్ ఐడబ్ల్యూటీ ఇష్యూ విత్ టెలికాలర్, ఓకేనా? పేమెంట్ డబ్బులకి సార్, మా డబ్బులకు కాదు. మా డబ్బులు మేడం, అవును మేడం, మీ డబ్బులకి చెప్తున్నాను కదా. పేమెంట్ ఆర్టీపీ పేమెంట్ రాదు మేడం, అవర్ మనీ. ఓకే, పేమెంట్ రాదు మేడం. ఇట్ ఈస్ నాట్ యువర్ మనీ, ఆల్సో ఇట్ ఇస్ కంపెనీ మనీ. సరే మేడం, ట్రై చేయండి. రాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది రాకపోతే మన జీవితంలో ఎక్కడాలో ఉంటారు కదా, అది మాత్రం మేడం. అంత హెడేక్ తీసుకోకండి మేడం, నేను చెప్తున్నాను కదా. అంత హెడేక్ నా గురించి ఎందుకు కలుస్తున్నారు మీరు? తీసుకోకండి సార్. నేను పేమెంట్ ఐడబ్ల్యూటీసీ కదా. పేమెంట్ మీ మీద ఎస్కలేషన్ పెట్టి ఇష్యూ ఉంది, నాకు కంప్లైంట్ రిసాల్వ్ అయినప్పుడే చేస్తాను, కంప్లైంట్ వచ్చినప్పుడే చేస్తాను, ఓకేనా? ఏం కంప్లైంట్ వచ్చినప్పుడు? నాకు క్రెడిట్ బిల్ నుంచి అపాలజీ లెటర్ వచ్చినప్పుడే పేమెంట్ చేస్తాను. అప్పటి వరకు మేడం నేను ఏమంటున్నాను, పేమెంట్ కట్టలేదు కదా. చెప్పండి మేడం, చెప్పండి మేడం. అవును మేడం, ఎందుకు వస్తాను మన మంచి మాట్లాడండి. అంత గట్టిగా అడిగాను, క్వశ్చన్ జస్ట్ నీకు. ఎందుకు అరిచారు మేడం? నా దగ్గర మీరు ఎందుకు అరిచారు? క్లియర్ గా మీరు పాయింట్ పెట్టారు నాకు కదా, ఓకేనా? నా దగ్గర రికార్డింగ్ ఉంది మేడం, కాల్ రికార్డింగ్ ఉంది. మళ్ళీ వినండి మేడం. రాణి గారు ఏం చెప్తున్నాను మీరు క్లియర్ వినండి. రాణి గారు మీ ఇంట్లో మాట్లాడు. రాణి గారు మీ ఇల్లు కానీ, మీ ఇల్లు కాదు రాణి గారు, మీ ఇల్లు కానీ మీ హస్బెండ్ కాదు నా దగ్గర అడగదు మేడం. పేమెంట్ ఆర్టీపీ మేడం, పేమెంట్ ఆర్టీపీ. అవును మేడం, నేను ఎగ్గొట్టాను మార్చుతున్నాను కదా, కోర్టులో కేసు అయ్యండి. అవును మేడం, చేస్తున్నాను కదా. నేను ఏమంటున్నాను, నేను ఇప్పుడు ఇందాక నాకు ఒక 15 మినిట్స్ దాకా పేమెంట్ చేసే ఇంటెన్షన్ ఉండే, వినండి క్లియర్ గానండి. ఇప్పుడు రాణి గారి వల్ల నా ఇంటెన్షన్ మారిపోయింది, నేను పేమెంట్ చేయని చెప్పి ఆన్ రికార్డ్ కాల్ చేస్తున్నాను. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. నేను ఇంటెన్షన్ ఇప్పుడు మీకు తెప్పిస్తా, మీరు పేమెంట్ చేస్తారు, చేయండి. చెప్పండి చేయండి, అదే నేను చెప్తాను. చెప్పండి మేడం, రావట్లేదు నాకు. సార్ 2 నిమిషాలు ఇలాగే మాట్లాడుతున్నాంటే మళ్ళీ మీరే కట్టేస్తారు. అంతేనా? సరే మేడం, సిట్టింగ్ చేస్తా దగ్గర, సిట్టింగ్ చేస్తా. చెప్పండి ఇప్పుడు, చెప్పండి మేడం. ఇప్పుడు ఏంటి సిట్టింగ్? ఇక్కడ కూర్చుంటాను, కూర్చొని మాట్లాడదాం అంటున్నా. ఇక్కడ ఇందాక నుంచున్నాను. ప్రశాంతంగా కూర్చోండి, ఇబ్బంది పెట్టుకోకండి. ఓకే, చెప్పండి మేడం. ఇంకేంటి? పేమెంట్ చేయండి, ఇప్పుడు ఓపెన్ చేయండి, క్రెడిట్ బ్యాక్ ఓపెన్ చేయండి ఆరాంగా. క్రెడిట్ బ్యాక్ మేడం, తర్వాత ఓపెన్ చేయండి.
తర్వాత లేదు సార్, ఓపెన్ అయిన తర్వాత చెప్తా. అరే చెప్పండి మేడం, తర్వాత ఏం చేయను? మీరు పేమెంట్ చేయండి సార్. పేమెంట్ లేదు మేడం. మాది మేము డిమాండ్ చేస్తున్నాం కదా, పేమెంట్ చేయండి. అవును మేడం, పేమెంట్ లేదు చెప్తున్నాను కదా, నేను కూడా చెప్తున్నాను కదా, అప్డేట్ ఇచ్చే కదా మీ పని కదా. ఎక్కడ పోదు, ఖచ్చితంగా వస్తుంది. అవునా మరి చెప్పండి మేడం, మీ యొక్క ఏమంటారు ఎన్ని సర్వీస్ ఏమంటే రికవరీలు ఉండబట్టి ఎన్ని మేడం? మీకెందుకు సార్ మా పర్సనల్స్ ఇప్పుడే చెప్పాను కదా. నేను ఏమంటున్నా మేడం, పేమెంట్ మీరు ఇవ్వాలి, మీ పేమెంట్ మీరు ఉంచుకోండి, మీకు కావాలంటే అప్లికేబుల్ గా పెట్టుకోండి, ఆర్టీపీలు ఇంకా ఏమన్నా ఉంటే పెట్టుకోండి. నేను ఏమంటున్నా మేడం ఒకటేనండి. అవును మేడం, నేను ఏమంటున్నా వినండి ఒకసారి వినండి. మీ రికవరీ ఎక్స్పెన్స్ మొత్తం ఉపయోగించి నా దగ్గర పేమెంట్ చేయండి చూద్దాం. అవునా సార్? ఓకే సరే సార్, మీరు ఇలా ఎగ్గొడతారు అనేది మీరు ఒప్పుకుంటారా సార్? మీరు ఒప్పుకుంటారా? నాకు ఇష్యూ టెలిగ్రామ్ మేడం, కంపెనీకి మెయిల్ చేస్తాను, మొత్తం ప్రాబ్లం దీని గురించి అడిగారు. సరేనా, నేను అగ్రీ చేస్తా. రాణి గారి వల్ల ఎగ్జిక్యూటివ్ వల్ల నా ఇంటెన్షన్ మారిపోయింది, పేమెంట్ చేయడం అనేది మారిపోయింది. నేను క్రెడిట్ అదే మెయిల్ చేస్తాను, ఈ నంబర్ తో మెయిల్ చేస్తాను, ఎస్కలేషన్ చేస్తాను. అప్పుడు నాకు సొల్యూషన్ వచ్చిన తర్వాత మాత్రమే పేమెంట్ చేస్తాను మేడం. నేను ఇంట్రెస్ట్ లేదు సార్, టైం ఇచ్చాకి పేమెంట్ అవ్వాలి. అవునా సార్, పేమెంట్ చేయండి నాతో చూద్దాం. చేస్తారు సార్, మీరే చేస్తారు సార్, ఎక్కడికి వెళ్తారు? నేను చెప్తున్నా మేడం, గుర్తుపెట్టుకోండి, నాతోటి పేమెంట్ చెప్పేయండి మేడం. మీ రాణి గారు మీ జీవితకాలం ఎక్స్పీరియన్స్ పెట్టి నాతో పేమెంట్ చెప్పండి, చూస్తా శభాష్ అని చెప్తా. చెప్పండి మేడం. అవునా మేడం, ఇంత గట్టి గడిచారు మేడం, అరవండి అరవండి కదా. రిఫరెన్స్ నెంబర్ కాల్ చేయండి మేడం, 10,000 తీసుకోండి మేడం. ఓ పని మేడం, చిన్న ఫేవర్ చేయండి మేడం, నాకు రిఫరెన్స్ నెంబర్ కాల్ చేసి ఇంకో 10,000 ఎక్కడ మేడం? 10,000 ఎక్కువ అడగండి మేడం ప్లీజ్. డబ్బులు తీసుకోండి, మా కంపెనీ ఇచ్చినట్లు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది చెప్తున్నాను. రిఫరెన్స్ నెంబర్ కరెక్టే ఉన్నాయి మేడం, రిఫరెన్స్ నెంబర్ బరాబర్ ఉన్నాయి. కాంటాక్ట్ లిస్ట్ ఫేక్ ఉంది మేడం, కాంటాక్ట్ లిస్ట్ మీకు సంబంధం లేదు కదా, కాంటాక్ట్స్ మీకేం పని చెప్పండి. కామెడీ చేస్తున్నారు సార్ మీరు. కామెడీ చేయడానికి షో మేడం, ఇది ఏం కామెడీ షో అనుకున్నారా? కామెడీ సార్ భలే వచ్చారు దారిలోకి. దారిలోనే ఉన్నాను. మరి ఎందుకు అడుగుతున్నారు, మీరు ఎందుకు అడుగుతున్నారు? మీ నెంబర్ రాంగ్ ఇచ్చారు. మాట్లాడాలి అలవాటు అయిపోయింది మేడం, కాంటాక్ట్ లిస్ట్ కాల్ దమ్కిస్తున్నారు కదా, రిఫరెన్స్ నెంబర్ చూపిస్తాను చెప్పేసి. అది కాదు మేడం, రాణి గారి ఎక్స్పీరియన్స్ మొత్తం ఇచ్చేసి పేమెంట్ ఇస్తూ చూస్తాను. సార్ అది నా ఎక్స్పీరియన్స్ గురించి మీకు అవసరం లేదు సార్, మీరు ఎంత మాత్రం ఇలాంటి పనులు చేస్తున్నారని నేను కనుక్కుంటున్నాను సార్. అవును మేడం, ఫేక్ పర్సన్ ఇస్తున్నారు, ఆన్ కాల్ ఇస్తున్నారు కదా, మీ వల్ల నా ఇంటెన్షన్ మారిపోయింది. రాణి గారి వల్ల నా ఇంటెన్షన్ మారిపోయింది మేడం, పేమెంట్ చేయడానికి నాకు మనసు ఒప్పట్లేదు ఇప్పుడు. పనికి మాల రెఫరెన్స్ నెంబర్లు, మధ్యలో ఆర్గ్యుమెంట్, ఇంకా 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 చెప్పండి. మీ ఎక్స్పీరియన్స్ ఇచ్చేసి మీరు కట్టకుండా ఉండండి సార్, చూద్దాం. ఇది 3 నెలలు అవుతుందా? మొత్తం లోన్ కట్టకుండా ఉండగలరా మీరు? ఎస్ మేడం, కోర్టులో వస్తున్నాం, ఇది డిస్ప్యూట్ కేసు. ఇది అది కూడా వద్దు, అప్పుడు కూడా కట్టకూడదు అసలు, అలా ఉంటారా మీరు? కోర్టులో క్రెడిట్ బి మీద ఫైన్ వేస్తాను మేడం, క్రెడిట్ బి ఉంది కదా దానిపైన ఫైన్ వేస్తాను నేను. ఓకే, 30 లక్షలు ఇస్తాను. అంటే 50,000కి ఇంకో 50,000 ఖర్చు పెట్టుకోవాలనుకుంటున్నారు అంతేనా? ఫ్రీ లీగల్ ఉంటాను, అడ్వకేట్ పెట్టుకుంటాను, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెట్టుకుంటాను మేడం నేను, నాకు అవసరం లేదు. నేను అదే చెప్తున్నాను సార్, పబ్లిక్ గా మీరు లాయర్స్ తీసుకోవాలనే వాళ్ళే మన మామగారు అత్తగారు కాదు పిలవంగానే రావడానికి. రైట్ మేడం, పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలుసు మేడం, మా ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వాలి సార్. కలపండి సార్, ఒకసారి కాల్ కలపండి సార్ దయచేసి వాళ్ళకి. ఎందుకు మేడం, మీకు అవసరం ఉందా? మాట్లాడదామని సార్ దీని గురించి. నేను మాట్లాడుకుంటా మేడం, నా ఇష్యూ కదా, నేను మాట్లాడతాం. మీ ఎలా ఒకసారి కలపండి. క్రెడిట్ మీ హెడ్ లో వస్తున్నారా మేడం? లాంగ్వేజ్ బయట రోడ్డు మీద మీలా కూర్చోలేం కదండి సార్, కూర్చోంటే మేడం ఒకనే ఆరా ఒరిజినాలిటీకి వచ్చేస్తున్నారు మేడం మీరు. ఏంటి ఒరిజినాలిటీకి వచ్చేస్తున్నాం అంటున్నా మీరు? అవును సార్, మీలాగా రోడ్డు మీద కూర్చోలేం కదండి సార్, ఆఫీస్లోనే కూర్చోవాలి. రోడ్డు మీద కూర్చొని జాబ్ ఇవ్వాలి సార్. ఓకే, ఏ మేడం ఐఎస్ క్రాక్ చేశారా మీరు? మంచి జాబ్ వచ్చింది మీకు? ఏమో సార్, మీ అంత ఎడ్యుకేటెడ్ కాదు సార్, సరేనా? ఏదో మేడం, మరి మంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెట్టుకుంటే పేమెంట్ తీసుకోవాలని చెప్పారు కదా. అది కాదు, మీరు అంత ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నారంటే మీరు పక్కా ఎడ్యుకేటెడ్ సార్, ఐఏఎస్ లో ఐపీఎస్ లో. అవును మేడం, చూద్దాం సార్, ఆ మ్యాటర్ అది పర్సనల్స్ కదా, మనం మాట్లాడకూడదు. కాదు, ప్రపంచానికే రాని, నీకేమైనా అభ్యంతరమా? అవునా, నీకు అభ్యంతరం అయితే చెప్పండి. ఎంతమంది రాజులు ఉన్నారు మేడం మీకు? కాదు, పోనీ పేరు మార్చుకుందాం. ఎంతమంది రాజులు ఉన్నారు మీకు చెప్పండి?
మీరు ప్రపంచానికి రాని అని చెప్పారు కదా మేడం, చూద్దాం ఎలా రాణిస్తారు నేను అన్నది. ప్రపంచానికి రాని అని చెప్పాను కానీ నీలాంటి వాళ్ళకి ఏం చెప్పలేదు కదండి సార్. ప్రపంచంలో నేను ఈడ ఒక్కని మేడం. అవును సార్, నీలాంటి వాళ్ళు ఒక్కరే, అలాంటి వాళ్ళు ఇంకెవరు ఉండరు. అవును మేడం. ఇంకా ఇంటెన్షన్ మారిపోయింది మేడం, మీ వల్ల రాణి గారి వల్ల నా ఇంటెన్షన్ మారిపోయింది. మారిపోయింది సార్, నా ఇంటెన్స్ కూడా మారిపోయింది. వదలంటే వదలను. సో చూసారు కదా ఫ్రెండ్స్, కస్టమర్స్ని ఈ విధంగా అరేంజ్మెంట్ చేస్తారనమాట. ప్రీవియస్గా ఆన్ టైం పేమెంట్ కొన్ని ఇయర్స్ చేసినప్పుడు సో సమ్ బిజినెస్ లాస్ వల్ల సమ్ ఏదైనా ప్రాబ్లం వల్ల కస్టమర్కి కొద్దిగా టైం ఇవ్వాలి. వీళ్ళు ఏం చేస్తారు, కస్టమర్కి కాల్ చేసి గట్టిగా అరిసి ఓకేనా, సో వీళ్ళకి రైట్ లేదండి, గట్టిగా అరవడానికి వీళ్ళకి లేదు. రికవరీ అనేది సాఫ్ట్ టోన్లో చేయాలి, మంచిగా మాట్లాడి మాత్రమే రికవరీ చేయాలండి. ఈ విధంగా గట్టిగా అరిసే రైట్ ఆర్బీఐ గైడ్లైన్స్ అనేది అలో చేయవండి. రికవరీ ఏజెంట్లు సాఫ్ట్గా మాట్లాడాలి కస్టమర్స్ తోటి. ఈ విధంగా బెదిరించినట్టు వాయిస్ అనేది రైజ్ చేసి మాట్లాడడానికి వాళ్ళకు ఎలాంటి రైట్ లేదండి. ఇప్పుడు లోన్ కట్టకపోతే లోన్ అనేది అగ్రిమెంట్ అండి, ఓకే, అగ్రిమెంట్ బిట్వీన్ ద కస్టమర్ అండ్ బ్యాంక్. ఇఫ్ ఎనీ డిస్ప్యూట్ కమ్స్ ఇట్ ఈస్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ అయినప్పుడు వీళ్ళు లీగల్గా వెళ్ళాలి. కానీ ఇక్కడ రికవరీ ఏజెంట్లు పెట్టేసి కస్టమర్ని డౌన్ చేసినట్టు మాట్లాడద్దు, హ్యూమిలేట్ చేయొద్దు, అరేంజ్మెంట్ చేయొద్దు, క్రిమినల్ ఇంటిమేషన్ చేయొద్దు, ఇవన్నీ వీళ్ళు చేస్తారనమాట. ఓకే, సో లోన్ కట్టకపోతే లీగల్ కాన్సిక్వెన్సెస్ ఏమన్నా అన్నీ చేపియండి మీరు, ఓకేనా, నో ప్రాబ్లం. బట్ రికవరీ ఏజెంట్లను పెట్టేసి ఓకేనా సిటిజన్స్ యొక్క ఫండమెంటల్ రైట్స్ని రేప్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. సిటిజన్స్ యొక్క ఫండమెంటల్ రైట్స్ని ఏ విధంగా బ్రేక్ చేస్తారంటే, మన రైట్ టు ప్రైవసీ ఉంటుంది, ఇట్ ఈస్ ఫండమెంటల్ రైట్, ఓకేనా. ఓకే, రైట్ టు హ్యావ్ ఎ రిప్యుటేషన్ ఇన్ సొసైటీ, అది కూడా మనకు ఒక రైట్, దాన్ని బ్రేక్ చేస్తారు. మన ప్రైవసీని బ్రేక్ చేస్తారు, ఓకేనా. ఆన్ కాల్లో డిఫమేషన్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు అనమాట. సో దిస్ ఇస్ ఆల్ కాల్డ్ రేపింగ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్. సో మనీ ఉంటే పే చేసేయండి, బట్ కావాల్సి మాత్రం సో లోన్ కట్టకపోవడం అలాంటి విషయాలు చేయకండి. ఎందుకంటే సో ఎవరైతే ఈ యొక్క ట్రాప్లో ఇరుక్కున్నారో సో వాళ్ళ కోసం మాత్రమే వీడియోస్ చేస్తున్నాను. ఎవరైతే అరేంజ్మెంట్ గురవుతున్నారో రికవరీ ఏజెంట్ల వల్ల వాళ్ళ యొక్క లీగల్ రైట్స్ తెలుసుకోవాలని చెప్పేసి వీడియోలు చేస్తున్నాను. రికవరీ ఏజెంట్ల యొక్క పరిమితులు తెలుసుకోవాలని మాత్రమే వీడియోలు చేస్తున్నాను. సో మనీ ఉంటే పే చేసేయండి. సో వీడియో నచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.